నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. పవన్ కళ్యాణ్ ఈ పేరులోనే ఒక మేనియా ఉంది. సినీ రంగంలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే పవర్ స్టార్ గా ఎదిగారు. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పేజీలకు పేజీలు డైలాగ్స్ చెప్పకపోయినా, స్ప్రింగ్ల డాన్సులు వేయకపోయినా ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానులు ఉప్పొంగిపోతారు. ఎంత ఎత్తుకు ఎదిగినా సాధారణ జీవితం గడిపే పవన్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కేవలం సామాన్యులే కాదు, వివిధ రంగాల ప్రముఖులు సైతం ఆయన అభిమానులే. మెగాస్టార్ వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన పవన్ ఆ చట్టం నుంచి బయటకు వచ్చి తనకంటూ ఒక వారధిని నిర్మించుకున్నారు. రాజకీయ రంగంలో అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను ఎదుర్కొన్నారు. అలసిపోలేదు, పోరాడుతూ వచ్చారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు, అభిమానులకు వేడుక రోజు. పవన్ కళ్యాణ్ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎన్నో ఒడిదుడుకులు, వ్యక్తిగత వివాదాలు, ఇలా అన్నింటినీ అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు. కొనిదెల వెంకట్రావు, అంజనీదేవి దంపతులకు 1968 సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మించారు. వెంకట్రావు సాధారణ పోలీస్ కానిస్టేబుల్. వృత్తిరీత్యా ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండేవారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో నివసించడంతో పవన్ కు అన్ని ప్రాంతాలపై అవగాహన ఉంది. అక్కడ యాస, భాషపై అవగాహన ఏర్పరచుకున్నారు. చిన్నతనంలోనే అస్తమా రుగ్మతకు గురయ్యారు పవన్. తరచూ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యేవారు. స్నేహితులు కూడా చాలా తక్కువే. చదువులో వెనుకబాటుతో ఒత్తిడికి గురయ్యేవారు. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. పవన్ ను సినీ రంగానికి పరిచయం చేయాలని భావించారు చిరంజీవి. సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ ఇప్పించారు. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు పవన్. నాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ భారతీయతకు ఎంతో ఇష్టపడ్డారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, పరిస్థితులపై పవన్ ను విస్తృతంగా అవగాహన చేసింది. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు పవన్ చాలా యాక్టివ్ గా పనిచేశారు. పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారు. ప్రజారాజ్యంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని ప్రారంభించారు. దాదాపు 10 సంవత్సరాల పాటు పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. గత 5 ఏళ్లుగా ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నారు. వాటన్నింటికి 2024 ఎన్నికల్లో బదులిచ్చారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 100% విజయం సాధించారు. కూటమి అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.